ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు తాను చేయవలసిన కార్యక్రమాన్ని అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి ఆయన ముందుకు సాగి వెళుతున్నప్పుడు అబ్రహాముతో ఒక మాట చెప్పి వెళితే మంచిదంటూ తను నమ్మినటువంటి భక్తుడు, తనపైన ఆధారపడి జీవించే మంచి భక్తుడు అబ్రహాం. మరి నా హృదయంలో ఉన్నటువంటి నా తలంపులో ఉన్న ఉద్దేశాన్ని అబ్రహాముకి మరి దాచుకుందున అబ్రహాం తెలియపరుస్తానంటూ మరి దేవుడు అబ్రహాము తన ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఈ వాక్యముల భావం ఏంటంటే, దేవుని పట్ల విశ్వాసము, నమ్మిక, భక్తి కలిగిన వాడికి దేవుడు లోబడతాడు. ఎందుకంటే ఆయన తత్వం ప్రేమతత్వం. అందుకని అబ్రహాము దేవుడు నమ్మాడు, విశ్వసించాడు. ఆ ప్రభు, ఆ దేవుడు అబ్రహాముని సందర్శించాడు. అలాగే ఈనాడు అబ్రహాము లాంటి విశ్వాసం, నమ్మకం, ఆ భక్తి మనకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా సందర్శిస్తాడు. మనలో సుగుణాలు, మంచి గుణాలు, మంచి మనసు, విశ్వాసం కలిగినప్పుడు దేవుడు ఎప్పుడు మనకు చేరువలో ఉంటాడు. మనకి రావాల్సినటువంటి విపత్తులు, రావాల్సినటువంటి శిక్షలు, రావాల్సినటువంటి ఘోర కార్యాలను తప్పించడానికి దేవుడు తన ప్రేమతో కనపరుస్తూ ఉంటాడు. దీనికి కారణం అబ్రహాం విశ్వాసమే. అలాగే నాడు అటువంటి నమ్మకం, అటువంటి భక్తిభావం కలిగి ఉండటానికి ఆ దేవుడిని ఎల్లప్పుడూ సందర్శిస్తూ దేవునికి ప్రేమతత్వాన్ని పొందటానికి అటువంటి కృప దయచేయమని మనసారా వేడుకుందాం. ప్రభువైన దేవుడు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాచి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.